హాయ్ అండి, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, మనము ముస్లిం ఇళ్ళల్లో ఎలా మటన్ బిర్యానీ చేసుకుంటారో చూద్దామండి. ఇవాళ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు. చూడండి, మటన్ బిర్యానీకి అయితే నేను 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. నీట్గా కడిగి దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము బిర్యానీ చేసే ముందు 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి, హాఫ్ అన్ అవర్ అయినా ముందు. చూడండి, ఫస్ట్ అయితే నేను సాల్ట్ వేసుకున్నానండి. చూడండి, తర్వాత కారం వేసుకున్నానండి, కారపొడి. తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే. చూడండి, అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము బిర్యానీ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. ఫస్ట్గా మనము ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నానండి నేను. ఇవన్నీ మనము కడుక్కొని బాగా నీట్గా వలుచుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అన్నీ నేను వలుచుకున్నానండి, నీట్గా వలుచుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, మనము తర్వాత దబర పెట్టుకొని బిర్యానీ స్టార్ట్ చేసుకుందామండి. బిర్యానీలో చాలా పోషకాహారాలు ఉంటాయండి, అన్ని స్పైసెస్ ఉంటాయి. బిర్యానీ తింటే మంచిదే అండి. అందరికీ ఇష్టంగా బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చూడండి, బిర్యానీ దబర పెట్టుకొని మనము ఆయిల్ వేసుకోవాలండి. దబర వేడెక్కిన తర్వాత చూడండి, ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం గీ వేసుకోవాలండి. బిర్యానీలో గీ పడితేనే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, గీ వేసుకుంటున్నాను నేను, నెయ్యి వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము బిర్యానీ మసాలా అందులో వేసుకోవాలండి. చూడండి, పట్టా, లవంగా, షాజీరా, ఏలక్కాయి, బిర్యానీ ఆకు అండి. ఇవన్నీ మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం వేగనివ్వాలండి. అన్నీ వేసుకున్నాను నేను. వేగిన తర్వాత మనము ఫస్ట్గా పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకోండి, లేదంటే అవి పైకి వస్తాయండి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది. మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసుకొని ఆనియన్ని మంచిగా ఫ్రై చేయాలండి. చాలా బాగా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఆనియన్ అనేది ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకునేదానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్ అనేవి. చూడండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇందులో ఫ్రై అవుతాయి. అప్పటి వరకు మనము టమాటాస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఆనియన్ అయితే ఇంకా ఫ్రై అవుతున్నాయండి. కలర్ చేంజ్ అవ్వాలి. ఆనియన్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడైతే మనము బియ్యం కడిగి పెట్టుకుందామండి. ఫస్ట్గా చూడండి, నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. మసూరా బియ్యం ఒక 1.5 గ్లాస్ తీసుకున్నానండి. మొత్తం టోటల్గా 3.5 గ్లాస్ అండి ఇవి రైస్. చూడండి, 2 ఒకేసారి తీసుకున్నాను నేను. సపరేట్గా ఏం కడుక్కోవాల్సిన అవసరం లేదండి. 2 ఒకేసారి కడిగి 2-3 నీళ్ళల్లో కడిగి మనము పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్గా కడుక్కుంటే బియ్యం అనేవి ఇరిగిపోతాయండి, అందుకని అప్పటికప్పుడు కడుక్కుంటే మంచిగా ఉడుకుతుంది మనకి అన్నము. చూడండి, ఫ్రై అయితే అయిపోయాయి ఆనియన్. ఈ కలర్కి వచ్చిన తర్వాతే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. 1/2 కిలో మటన్కి నేను 4 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నానండి. ఈ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ రావాలి, పచ్చి వాసన అంతా పోవాలండి. వాసన స్మెల్ పోయి మంచి స్మెల్ రావాలండి, మసాలా స్మెల్. అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే మనకి బిర్యానీలో మంచి టేస్ట్ వస్తుందండి. ఈ ఫ్రై చేసుకోవాలి బాగా, పచ్చి వాసన లేకుండా. ఫ్రై అయ్యాక చూడండి, టమాటాస్ యాడ్ చేసుకోవాలి.
టమాటాస్ని కూడా మగ్గనివ్వాలండి. బాగా టమాటాస్ కూడా మగ్గిపోయిన తర్వాత మనము మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో యాడ్ చేసుకోవాలండి. మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకదు. మటన్ సపరేట్గా ఉడికించుకుంటే బిర్యానీ అనేది అంత టేస్ట్ ఉండదండి. అందుకని మనం ఇలాగే ఉడికించుకున్నామంటే కర్రీలాగా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. చూడండి, అందుకోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. మటన్ అయితే ఉడకాలి కాదండి, రైస్లో ఉడకదండి, తొందరగా గట్టిగా ఉంటుంది. అందుకోసం మనం ఫస్ట్ ఇక్కడే మనము మటన్ అనేది ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, మంచిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి మంచిగా మటన్ అయితే మెత్తబడిన తర్వాతే మనము ఎసరికి నీళ్ళు పోసుకోవాలండి. చూడండి, నేను కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకొని వేసుకున్నానండి. బాగా మటన్ ఉడికిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేదంటే ముక్క గట్టిగా ఉంటుందండి. అన్నం తినేటప్పుడు అసలు ఉడికి ఉండదు మటన్. అందుకోసం మనం ఉడికించుకోవాలండి మటన్ని. చూడండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయి నూనె అనేది పైకి వచ్చిన తర్వాత మాత్రమే, ముక్క ఉడికిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ నేను 3.5 గ్లాసుల బియ్యంకి 4.5 గ్లాసు వాటర్ తీసుకున్నానండి. అలాగ తీసుకుంటేనే మనకి రైస్ అనేది చాలా పొడిగా చాలా బాగా వస్తుంది బిర్యానీ రైస్. చూడండి, ఇప్పుడైతే మన ముక్క బాగా ఉడికిపోయిందండి, మటన్ ముక్క. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, ఎసరు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎసరు అనేది బాగా ఉడకాలండి. ఎసరు పెట్టుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనము రైస్ వేసుకోవాలి ఇందులో. చూడండి, ఇట్లాగా ఎసరు వచ్చిన తర్వాత మాత్రమే రైస్ అనేది యాడ్ చేయాలి. రైస్లోంచి ఫస్ట్ అయితే వాటర్ అంతా పక్కకు తీసేయండి. పక్కకు తీసేసిన తర్వాత మాత్రమే రైస్ వేయాలండి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటే మళ్ళీ రైస్ అనేది ఎక్కువ కుక్ అయిపోతుందండి, ఎక్కువ నీళ్ళు అయిపోతాయి. అందువలన కొంచెం సంగటిలాగా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ రైస్లోంచి వాటర్ తీసి తర్వాత యాడ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనము ఉడకనివ్వాలండి బిర్యానీని. చూడండి, ఉడికిన తర్వాత ఇలాగా వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత మనం దమ్ముకి పెట్టాలండి. ఇలాగా వచ్చిన తర్వాత మాత్రమే దమ్ అనేది పెట్టాలి. మనం స్లో చేసుకొని సిమ్లో పెట్టుకొని. చూడండి, దమ్ అయితే నేను ఇలాగ పెడుతున్నానండి. ఫస్ట్ తవ్వ పెట్టి దాని మీద బిర్యానీ దబర పెట్టి తర్వాత దాని మీద కొంచెం బరువుగా ఉన్న వస్తువు పెట్టండి. నేనైతే వాటర్. చూడండి, మనము దమ్ముకి పెట్టుకున్న తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా. చూడండి, కలిపాను నేను, ఎంత పొడిగా వచ్చిందో చూడండి. రైస్ అనేది చాలా మంచిగా రెడీ అయింది. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.